ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ అనేవి చాలా క్రూషియల్ స్టేజ్కి చేరుకున్నాయి. ఇప్పటిదాకా డైవర్షన్ పాలిటిక్స్ కనిపిస్తే ఇప్పుడు విండిక్టివ్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ అరెస్ట్ అనే వాదనలు, వార్తలు ఎందుకింత మ్యాసివ్గా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసోజు శ్రవణ్ గారు. అన్నా నమస్తే. నమస్తేమా. ఏంటి ఇంత మ్యాసివ్గా, గతంలో ఎప్పుడూ లేనంతగా ఇలా ఎందుకు ప్రచారం జరుగుతోంది? అందులోనూ పర్టికులర్గా కేటీఆర్ అరెస్ట్కి సంబంధించి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, తర్వాత అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే రాష్ట్రం అంతా అగ్నిగుండం అవుతుంది. ఇవన్నీ బీఆర్ఎస్ ఎందుకు చెప్తోంది? అంటే మీరు కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే హరీష్ గారు కావచ్చు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వైఫల్యాలు కావచ్చు, వాళ్ళ లోటుపాట్లు కావచ్చు, ప్రజలను వాళ్ళ అణచివేతకు గురి చేస్తున్నట్టు ఒక తీరు కావచ్చు, అసెంబ్లీ వేదికగా తర్వాత బయట పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేసినారు. కేటీఆర్ గారు నిరంతరం ఒక కొరకరాని కొయ్యగా మారిపోయిండు అనేటువంటి ఒక భావనతోటి రేవంత్ రెడ్డి ఉన్నాడు. తర్వాత చాలా సందర్భాల్లో చెప్పిండు, ఏందే నన్ను మెసల్నిస్తలేరు అని చెప్పని. ఒక పక్కన కేసీఆర్ రారా అంటున్నాడు, మరో పక్కన నన్ను మెసల్నిస్తలేరు అని చెప్పని, బావబొమ్మర్దులు మెసల్నిస్తలేరు అని చెప్పని మాట్లాడిండ్రు. మరి దాదాపు ఒక 8 కేసులు ఏమో ఇవాళ ఈ మధ్య కాలంలోనే కేటీఆర్ గారి పైన ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసి పెట్టినారు. అదేవిధంగా హరీష్ గారిని కూడా మొన్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిద్దిపేట ఎవరో సంబంధించిన కాంగ్రెస్ లీడర్ కంప్లైంట్ బేసిస్ మీద, ఆయన హోంమంత్రి కాదు ఏం కాదు, ఆయనను జైల్లో పెట్టాలని ఒక ప్రయత్నం. అంటే ఒక కుట్రపూరితంగా, ఒక విండిక్టివ్, రిప్రెసివ్, అణచివేత ప్రభుత్వాన్ని, ధోరణిని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అవలంబిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ముఖ్యంగా కేటీఆర్ను లోపల పెట్టినట్టయితే కేసీఆర్ గారిని కూడా మానసికంగా దెబ్బతీయొచ్చు, పూర్తిగా పార్టీ యొక్క ఆత్మస్థైర్యాన్ని, పార్టీ నాయకత్వం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వైఖరితోటి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కనబడతా ఉంది. కాకపోతే ఏంటంటే మూర్ఖమైనటువంటి ఒక వ్యక్తి, ఇవాళ పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఆయన వ్యవహరిస్తూ ఉండు. అధికారం శాశ్వతమైనటువంటిది కాదు ఒకటి. రెండవది, ఎవరైనా సరే రబ్బర్ బంతిని కనుక ఎంతైతే భూమికి కొట్టే ప్రయత్నం చేస్తే అంతకెత్తు అది రిబౌన్స్ అవుతుంది. ఇట్ హస్ హిస్టరీ హాస్ టోల్డ్ అస్ ఇన్ మెనీ ఇన్స్టాన్సెస్. మన స్టేట్లోనే చెప్పింది, మిగతా రాష్ట్రాల్లో చెప్పింది, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చెప్పింది. కాబట్టి వాళ్ళ కేటీఆర్ని నేను జైలుకు పంపినంత మాత్రానో, హరీష్ గారిని నేను జైల్లో పంపినంత మాత్రానో, నేనేదో నా రాజ్యాన్ని ఎవరు ప్రశ్నించకుండా నేను నిరాటంకంగా దోపిడీకి పాల్పడవచ్చు, నిరంకుశంగా పరిపాలన కొనసాగించవచ్చు అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు దురదృష్టం ఏంటి అంటే ఇవాళ ఒక పెద్ద కుర్చీలో కూర్చున్నప్పటికి కూడా ఒక కురచ మనస్తత్వంతో ఇవాళ ఇంకా కూడా ఆలోచిస్తూ ఉన్నారనటానికి ఇది నిదర్శనం. లగచర్ల విషయంలో జైల్లో పెట్టాలా అని చెప్పని ఒక ప్రయత్నం చేసినారు. తర్వాత ఇప్పుడు ఫార్ములా అని చెప్పని, ఇట్లా ఎక్కడ మోకా దొరికితే అక్కడ కేటీఆర్ గారిని ఆఫీసర్లందరూ కూడా చెప్పారట, ఏ చిన్న తప్పిదమన్నా ఎక్కడన్నా చేసిండా, ఏదన్నా సంతకం చేసిండా అని చెప్పని అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుండి అధికారులను మీరు మంచి పథకాలు ఇవ్వండి, మంచి పాలసీలు ఇవ్వండి, ప్రజలను మంచి పథకాలు అమలు చేయడం కోసం మంచి సూచనలు ఇవ్వండి, గవర్నెన్స్ మోడల్ను మార్చడానికి, ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఏమన్నా ఇవ్వండి ఒక్క అధికారిని అడగట్లే. కేటీఆర్ని ఎట్లా జైల్లో పెట్టాలా, కేసీఆర్ని ఎట్లా జైల్లో పెట్టాలా, హరీష్ రావు గారిని ఎట్లా జైల్లో పెట్టాలా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఎట్లా బదనాం చేయాలా, లేదా గత ప్రభుత్వాన్ని ఏ రకంగా అప్రతిష్టపాత చేయాలా అనేటువంటి ఒక దాంట్లో, లేదా గుర్తులు మార్చాలా, లేకపోతే పాటలు మార్చాలా, బొమ్మలు మార్చాలా, ఈ ఒక నెగటివ్ మైండ్ సెట్ తోటి, ఒక రిప్రెసివ్ మైండ్ సెట్ తోటి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా పనిచేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. కానీ దీనివల్ల కేటీఆర్ గారికి పోతే, కేటీఆర్ గారు ఇంకెవరన్నా పోతే జైలుకి పోతే పోవచ్చు కాక, ఎందుకంటే అధికారం చేతి జిస్కే హాత్ మే లాఠీ హై ఉస్కా భైస్ అన్నట్టుగా అధికారంలో ఉన్నారు కాబట్టి జైలుకి పంపితే పంపొచ్చు కాక. ఎందుకంటే ఇవాళ నిన్న చూడండి, నిన్న ఇంత దుర్మార్గం అంటే జడ్జ్ గారు నిన్న మీరు ఆర్డర్ కాపీ చూస్తే అనిపిస్తుంది, 4th with అని ఒక స్పష్టంగా మీకు దాంట్లో ఒక పదం ఉంటుంది అనమాట. అంటే
ఇమీడియట్లీ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫోర్త్ విత్ అంటే ఇమీడియట్ ఇన్స్టంటేనియస్, ఒక క్షణం కూడా డిలే కాకుండా అమలు చేయాలి. లీగల్ ప్యారలెన్స్. అటువంటి దాన్ని కూడా ఆర్డర్ సరిగా లేదని చెప్పని కచ్చ కొద్దీ అల్లు అర్జున్ ఏ మాత్రం కూడా ఆ ఇన్సిడెంట్కు ప్రత్యక్షమైనటువంటి ఒక సంబంధం లేనటువంటి అల్లు అర్జున్ని ఒక రాత్రి జైల్లో పండబెట్టేసినాడు. ఇక కేటీఆర్ గారిని జైల్లో పెట్టాడు అని అనుకుంటే పెట్టేటువంటి ఒక తప్పులు దెవలాడాడు అని అంటే నేను అతిశక్తి అవుతుంది. కాబట్టి అంత మాత్రం చేత కేటీఆర్ యొక్క ప్రతిష్ట దిగజారుతుంది అనుకోను. రెండవది కేటీఆర్కు ఉన్నటువంటి ఒక మారల్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, నైతికమైనటువంటి ఒక బలం ఏదైతే ఉందో అది తగ్గుతుంది అని చెప్పి నేను అనుకోవట్లేను. నా దృష్టిలో it will turn out to be an experience to fight back with much more resilience, with much more vigor తోటి మళ్ళా ప్రజల కోసం కొట్లాడేందుకు ఒక అంతర్మదనం చేసుకోవడానికి ఒక అవకాశం లభిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి చేస్తున్న అనేక తప్పిదాల్లో ఇది ఒక ఘోరమైనటువంటి తప్పిదం అవుతుంది. ఈ తప్పిదం తనని పూర్తి స్థాయిలో రాజకీయంగా భూస్థాపితం చేయడానికే ఇటు కేటీఆర్ గారును, హరీష్ గారును, కేసీఆర్ గారును ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు బనాయించి జైలులో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి నేను భావిస్తాను. సో మీరు తప్పుడు కేసులు అంటున్నారు, విండిక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడు అని అంటున్నారు. ఇవన్నీ అక్రమంగా బనాయిస్తున్నటువంటి కేసులేనా? వేటికి సాక్ష్యాలు, రుజువులు అనేవి లేవా? అమ్మా సింపుల్. మీరు ఫార్ములాకు సంబంధించిన అంశంలోనైతే మీరు ఒక ఇంటర్నేషనల్ సంస్థతోటి ఒక ఎలక్ట్రానిక్ మోటార్ కార్ రేస్కి సంబంధించినటువంటిది ఇక్కడ కండక్ట్ చేయాలని చెప్పని ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ తోటి 4 సంవత్సరాలు ఒప్పందం చేసుకున్నారు. 4 సంవత్సరాలు ఒప్పందం చేసుకున్నారు. ఇది ట్రైపార్టైట్ అగ్రిమెంట్. థర్డ్ ఏజెన్సీ విచ్ ఇస్ సపోజ్ టు బి పార్ట్ ఆఫ్ దట్ వాళ్ళు సెకండ్ ఇయర్లో మాకు లాభాలు రావట్లేవు అని చెప్పి వాళ్ళు వెనుకకు పోయినరు. ప్రభుత్వం దాన్ని నడిపియాలన్నా, ఆ అగ్రిమెంట్ను హానర్ చేయాలన్నా, లేకపోతే ఇచ్చినటువంటి ఒక అగ్రిమెంట్ను నష్టం భరిస్తూ లేకపోతే ప్రభుత్వం మీద పెనాల్టీ వేస్తే ఆ పెనాల్టీని తీసుకొని అది బ్రేక్ చేయాలన్నా అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్. కేటీఆర్ గారికి కానీ ఆ రోజు ఉన్నటువంటిది ఏంటంటే ఇది నడిచినట్టయితే పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల ఎలక్ట్రికల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి, పెట్టుబడులు పెడతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో దాన్ని ప్రమోట్ చేయటం అయింది. దాని వెనుక ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రేస్, ఇట్స్ అబౌట్ building an ecosystem to attract the investments of electric automobile industry to Telangana. దాంట్లో ఒక పెద్ద ఆబ్జెక్టివ్ తోటి, ఇండస్ట్రియల్ ఆబ్జెక్టివ్ తోటి రాష్ట్రహితం గురించి ఆలోచించిన ఒక ప్రోగ్రామ్ అది. సో దేర్ ఫోర్ హీ కంటిన్యూడ్ దట్ ఆర్డర్. దాన్ని అది రద్దు చేసుకోకుండా, రద్దు చేస్తామంటే రద్దు చేయకరా నాయన, కండక్ట్ చేయి, నేను ఆ డబ్బులు ఇస్తా, ఎట్లా మళ్ళీ రేపు ఇంకో కొత్త సంస్థ ఎవరో ఒకళ్ళు భరించే వాళ్ళు వస్తారు, వాళ్ళతో పాటు అవన్నీ అడ్జస్ట్ చేస్తామని చెప్పని పెడితే అదేదో సొంత కంపెనీకి డబ్బులు ఇచ్చినట్టుగా దాన్ని సృష్టించి ఇంటర్నేషనల్ ఏజెన్సీ అది బతిలాడితే కానీ వచ్చి రాష్ట్రాల్లో, దేశాల్లో వాళ్ళు వచ్చి చేసే పరిస్థితి ఉండదు. అటువంటిది మనం భారతదేశానికి, అటువంటిది తెలంగాణకు తీసుకొస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ ప్రైడ్ అబౌట్ ఇట్, ఈయన ఎన్వియస్గా ఫీల్ అవుతా ఉండు, జెలస్ ఫీల్ అవుతూ ఉండు. కాబట్టి దాన్ని తప్పుగా చూపించి ఆ బుద్ధం పెట్టి తనని ఏదో ఇరికేయాలని ప్రయత్నం చేస్తూ ఉండు. క్లీన్ చిట్ తోటి దాంట్లో కూడా బయటకు వస్తాడు. రేవంత్ రెడ్డి మే బీ సక్సెస్ఫుల్ బై ఫ్రేమింగ్ ఫాల్స్ చార్జెస్, బై మ్యానిపులేటింగ్ ద పోలీస్, బై ఫైలింగ్ ఇల్లీగల్ చార్జ్ షీట్స్. హీ మే బీ సక్సెస్ఫుల్. బట్ దెన్ కోర్టు ఒకటి ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంటుంది, రూల్ ఆఫ్ లా ఒకటి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ నిలవవు. కొన్ని రోజుల పాటు ఇబ్బంది పెట్టవచ్చు, కానీ శాశ్వతంగా రేవంత్ రెడ్డిని భూస్థాపితం చేసేటువంటి, రాజకీయంగా అప్రతిష్ట పాలయ్యేటువంటి, కాంగ్రెస్ పార్టీని కూడా భూస్థాపితం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక తప్పుడు చర్యగా నేను భావిస్తా ఉన్నాను. ఇవన్నీ బయటపడతాడు. లగచర్ల విషయంలో, లగచర్లలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నరేందర్ రెడ్డి కోర్టు కేసులు అంటే బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇంకో 2 కేసుల్లో బెయిల్ రానట్టుంది. స్టిల్ హీఈస్ ఇన్ జైల్ కదా, అక్కడే ఉన్నారు అంటే అక్కడ సాక్షులన్నీ బలంగా ఉన్నాయి, లేకుంటే ఫ్రేమ్ చేసింది తానే అన్నట్టుగా అక్కడ నేను మీకు మళ్ళా చెప్తున్నా, అల్లు అర్జున్ అనేటువంటి ఒక నేషనల్ అవార్డు విన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ స్టార్ ఆఫ్ దిస్ కంట్రీ, నాట్ జస్ట్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, హైకోర్టు తీర్పిచ్చి వెంటనే విడుదల చేయండి అని చెప్పిన తర్వాత కూడా నీకు జైలు కూడా తినిపిస్తా, నువ్వు జైల్లో వండబెడతా అని చెప్పని కచ్చ కొద్దీ రేవంత్ రెడ్డి జైలు అధికారులను మ్యానిపులేట్ చేసిండా, పోలీస్ అధికారులను మ్యానిపులేట్ చేసిండా, లేకపోతే కోర్టులను ఏమైనా ఎక్కడ ఏం తప్పు జరిగింది అనేటువంటిది బయటికి రావాల్సిన ఒకటి ఉంది. మొత్తానికి మాత్రం ఆర్డర్లు అంత స్పష్టంగా ఉంటే కూడా ఒక రాత్రి ఎందుకు జైల్లో గడిపిండు అనేటువంటిది ఒక ప్రశ్న.
అల్లు అర్జున్ లాంటి వాళ్ళని జైళ్లలో కోర్టు తీర్పులకు విరుద్ధంగా కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయ్యేటువంటి రీతిలో వ్యవహరించి జైల్లో పెట్టినప్పుడు పాపం లంబాడి రైతు బిడ్డలు, దళిత రైతు బిడ్డలు, బహుజన రైతు బిడ్డలు వాళ్ళది ఏందండి లగచర్ల, వాళ్ళని రాచి రంపాన పెడుతున్నాడు, వాళ్ళ రక్తం కళ్ళలో తాగుతాడు. మళ్ళీ ఎవడన్నా భూమి అడిగితే వాళ్ళ అల్లుడికి కంపెనీకి భూమి అడిగితే భూమి ఇవ్వకుండా ఉండొద్దు అని చెప్పని ఒక సైకలాజికల్ టార్చర్కు వాళ్ళని వాళ్ళ గురి చేస్తూ వాళ్ళని వాళ్ళ జైలు పాలు చేసిండు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇవాళ 35 రోజులు అయింది జైల్లోకి పోయి. ఇంతవరకు వాళ్ళకి గతి లేదు, బెయిల్ ఇస్తలేరు. అడ్వకేట్లు పిచ్చోళ్ళు తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ. అటు పట్నం నరేందర్ రెడ్డిని అయితే మాటికి జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలా అని చెప్పని, పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ కావాలని చెప్పని తీసుకొస్తూ ఉన్నారు, జైలు పంపుతూ ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు బెయిడీలు వేస్తూ ఉన్నారు. సో ఇదొక నెగటివ్ సైకోపాత్ మైండ్ సెట్ తోటి వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి లగచర్లలో ఇంకా లోతుగా కనుక చూసినట్టయితే అంటే రేవంత్ రెడ్డి గారికి తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు. భూమి ఇప్పుడు బట్టా పర్సోల్ అని ఒక గ్రామం ఉత్తరప్రదేశ్లో. ఈ బట్టా పర్సోల్ అని మీరు గూగుల్లో ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు కూడా బట్టా పర్సోల్, రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ల్యాండ్ అక్విజిషన్ ఈ వర్డ్స్ కనుక కొట్టినట్టయితే బట్టా పర్సోల్, ల్యాండ్ అక్విజిషన్, ఉత్తరప్రదేశ్, రాహుల్ గాంధీ, మాయావతి అని కొడితే మీకు మొత్తం కథ అంతా వస్తుంది. ఇది ఆ రోజు మాయావతి గారు 2011 ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు తను ఇండస్ట్రియల్ కారిడార్స్కు తర్వాత మిగతా రకరకాల కంపెనీలకు తను భూముల సేకరణ కోసం అని చెప్పని బట్టా పర్సోల్ గ్రామాలు ఇంకా పరిసరాల గ్రామాల్లో భూములను ఎక్వైర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున రైతులు తిరగబడ్డారు, దాడులు చేసిండ్రు, గొడవలు చేసిండ్రు ఉత్తరప్రదేశ్లో. చేస్తే వాళ్ళకి మద్దతుగా పోయింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంటు రాహుల్ గాంధీ గారు బట్టా పర్సోల్ పోయిండు. దొంగ పోయినట్టు పోయిండు ఆయన. మాయావతి రాణిస్తలేదు. మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన అత్యంత వైబ్రెన్సీ పవర్ఫుల్ ఉన్న నాయకుడు ఉత్తరప్రదేశ్కి వస్తా అంటే మాయావతి రానియకపోతే నేను దొంగపోయినట్టు మోటార్ సైకిల్ మీద పడిపోయి ఆ బట్టాకు పోయిండు, పర్సోల్కి పోయిండు. రైతులందరినీ పరామర్శించి వాళ్ళకి నేను అండగా ఉంటా, మీ సమస్యను నేను పార్లమెంట్లో లేవనెత్తా, మీ భూములు ఇష్టం వచ్చినట్టు ఇవ్వద్దు, మీకు న్యాయమైన కంపెన్సేషన్ వస్తేనే ఇవ్వాలని చెప్పని వాళ్ళకు భరోసా కల్పించి వాపసు వస్తాడు. వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఒక పర్యవసానం, ఆ ఫలితమే 2013 భూసేకరణ చట్టం. అంటే రైతులకు అండగా ఉండాలని చెప్పని చట్టం పట్టుకొచ్చిండు. రేవంత్ రెడ్డి ఆ చట్టాన్ని అమలు చేయమంటే ఆ చట్టాన్ని అమలు చేయకుండా వాళ్ళని అదిరించి బెదిరించి వాళ్ళ భూములపైన వాళ్ళ ఇండ్లపైన డ్రోన్ కెమెరాలు తిప్పి వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్పకుండా వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళ భూములు కొలతలు ఇప్పుడు మన ఇంటికి ఇప్పుడు మన ఇది ఐ డ్రీమ్ స్టూడియో సడన్గా ఎవరన్నా వచ్చి పెట్టరా టేపులు పెట్టరా కొలువుర్రా అంటే ఏమంటారు మీరు? ఏమంటారు? కర్రలు తీసుకుని కొడతారు మీరు. మీలాంటి సౌమ్యురాలే మీ ఇంట్లోకి వచ్చి ఎవడన్నా సడన్గా వచ్చి టేబుల్ పెట్టి కొలిసింది అనుకోరు, ఏం చేస్తారు మీరు? కర్రలు తీసుకుని పల్ల కొట్టి నా కొడుక ఏమరా నా ఇంట్లోకి వచ్చినావు అంటారు. సేమ్ థింగ్ దే హావ్ డన్ దేర్. ఇంతకు మించి ఇంకోటి జరగల. కాకపోతే కొంత రాళ్ళు కొట్టుండొచ్చు, అగ్రెషన్ జరిగి ఉండొచ్చు. ఇది దేశవ్యాప్తంగా ఎక్కడ భూసేకరణ జరిగేటువంటి ఒక ప్రయత్నాలు జరిగినా ప్రభుత్వాలు కొంత నిష్కర్షగా నిర్దయగా చట్టాలని కొంత అతిక్రమించి కనుక భూములను గుంజుకోవాలని ప్రయత్నం చేసిన ప్రతి దగ్గర కూడా చరిత్రలో భూములు తిరగబడకుండా రైతు 1 ఎకరం 1 సెంటు భూమి ఇచ్చిన చరిత్ర నాకు ఏదైనా ఉంటే నేను ముక్కునెల్లి రాసిపోతా. ఇట్ హస్ హ్యాపెండ్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. ఎక్కడైనా జరిగింది అది. అయితే ఆ చరిత్ర తెలియనటువంటి ఒక మూర్ఖుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఒక నా రాజ్యం, నేను ఫత్వా జారీ చేసిన, నేను భూములు ఇవ్వమంటే భూములు ఇవ్వాలా, అది కూడా అల్లుడు కంపెనీ భూములు ఇవ్వాలా, ఒక అర్థం లేదు. ఫార్మా సిటీ అని 14,000 ఎకరాలు సేకరించినారు. నీ అల్లుడు అక్కడికి ఎవరొద్దు అంటున్నారు, 1000 ఎకరాలు ఇచ్చుకో. ఇప్పుడు రాజు తెలంగాణకి ఇవ్వాలా, నువ్వు చక్రవర్తివి, నీకు కట్టబెట్టిండ్రు ప్రజలు 5 ఏళ్ళు, ఇచ్చుకో, ఎవరొద్దు అంటున్నాడు. తీసుకపోయి దీన్నేమో ఫ్యూచర్ సిటీ చేయాలా, ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ చేయాలా, దాన్నేమో ఫార్మా విలేజ్ చేయాలి. అట్లా నేను తెలంగాణ వ్యాప్తంగా ఫార్మా విలేజ్ చేస్తా అంటాడు. ఎట్లా ఉందంటే తాచెడ్డ కోతి వనమెల్లా చర్చ అన్నట్టు ఇవాళ ఫార్మా సిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ చేసి రియల్ ఎస్టేట్ దందాలు చేయాలా, మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా ఫార్మా విలేజ్లు పెట్టి ప్రతి ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ చేయాలా అని చెప్పని ఒక ప్రయత్నం చేయటం అనేటువంటిది మూర్ఖత్వం, అనాలోచితం, ప్రకృతికి వ్యతిరేకం. ఇంత లోతైనటువంటి ఒక డీప్ థింకింగ్ లేకుండా, అనాలిసిస్ లేకుండా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నాడు. ప్రజలు తిరగబడ్డారు. నా జీవితంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తామా, నేను 1991 ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో అప్పుడు నేను పనిచేస్తూ ఉన్నా. అప్పుడు టెహరీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్
అంటే గంగా, హరిద్వార్, రిషికేష్, ఆ రిషికేష్ పైన మీకు టెహరీ డ్యామ్ కట్టిండ్రు. అది బిలంగన, భాగీరథి 2 నదుల సంగమంలో కట్టినటువంటి ఒక ప్రాజెక్ట్. భాగీరథి అంటేనేమో గంగోత్రి నుంచి వచ్చేటువంటిది, బిలంగన ఇంకో దగ్గరికి వస్తారు. 2 సంగమాల్లో ఈ టెహరీ డ్యామ్ ప్రాజెక్ట్ కట్టిండ్రు. టెహరీ అంటే జిల్లా హెడ్ క్వార్టర్. ఆ జిల్లా హెడ్ క్వార్టర్ అంతా మునిగిపోతుంది. దాంతోపాటు 125 గ్రామాలు మునిగిపోతాయి. సుందర్లాల్ బహునా గారు అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు. బాంద్ నహి బన్నా యాప్, బాంద్ రోకో అని చెప్పని ఉద్యమం చేస్తూ ఉన్నాడు. ఆడనే బాంద్ కట్టే దగ్గరనే ఆయన చిన్న గుడి చేసుకొని కూర్చొని దీక్షలు చేస్తూ ఉన్నాడు. ఇది ఆ రోజుల పరిస్థితి. 1991 పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయాల ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను మీరు ప్రాజెక్ట్ను మీరు సోషియో ఎకనామిక్ స్టడీ చేయండి, తర్వాత రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజెస్లో ఉన్న లోటుపాట్లను అధ్యయనం చేయని చెప్పని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిండ్రు. డాక్టర్ కేఎస్ రమేష్ అప్పుడు ఆయన డీన్ ఫర్ ది రూరల్ డెవలప్మెంట్ ఏరియా, ఆయన ప్రాజెక్ట్ లీడర్. నన్ను ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్క్ అంతా నువ్వు చేయని చెప్పి నన్ను ఐడెంటిఫై చేసినాను. సో నేను అప్పుడు టెహరీకి వెళ్ళి, టెహరీలో ఒక 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ను సోషియాలజీ, సోషల్ వర్క్ చదువుకున్న వాళ్ళని తీసుకొని ఊళ్ళు తిరిగినాం. పోయే ముందు నాకు ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ చెప్తా ఉన్నా మీకు. నేను ఢిల్లీలో ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ పర్సనల్ పిఎల్ భగాతి అని చెప్పి ఆయన దగ్గర మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ అయింది. వీఆర్ ట్రయింగ్ టు సీ అండర్స్టాండ్ ద పల్స్ అండ్ ఇనిషియల్ స్టడీ చేసి మోడల్ మెథడాలజీ అంతా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మోడల్ మెథడాలజీ చెప్తే చెప్పాడు, యార్ తుమ్ మారా ఖాయేంగే వहाँ पे गए थे. Why do you think so, sir? అంటే no, people are so angry. Anybody says that they have come from the THDC అంటే Tehri Development Corporation, they are beating literally, they are not even talking. So therefore you will be surely beaten up. Be prepared that you will get beaten up. అంటే నేనన్నా సబ్ देखते हैं, सब हम भी స్టూడెంట్ లీడర్ है, जानकारी है, తెలంగాణ ఎట్లా ఉంటుంది మనకు కొంచెం తెలుసు కదా, అగ్రెసివ్గా हम देख लेते हैं అని చెప్పినాను. పోయినాను. సరే అక్కడ ఒక ఫస్ట్ పోయిన రోజు ఒక మారుతి వ్యాన్, ఉత్తమ్ సింగ్ రావత్ అని ఒక డ్రైవర్, ఇద్దరం కలిసి కొత్త మారుతి వ్యాన్ ఓమిని రిషికేష్ దగ్గర వాళ్ళ సెంట్రల్ హెడ్ క్వార్టర్ ఆఫీస్కి వెళ్ళి పైకి పోయినాం. గుట్టలలో పోయినాం. పోతే ఫస్ట్ విలేజ్లోకి పోయినాం. పోగానే అసలు జనరల్గా ఒక అనుమానాస్పదం అర్థమైపోతుంది. వీడు ఎందుకు వచ్చిండు, వీడు ఎవడీడు, బయట వచ్చిండు, మన భూములను దొబ్బడానికి వచ్చిండు. వాడు తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా. నాకు అర్థమైంది ఒకటేంటంటే కైరాలి అంటే కర్రోడ్ అనమాట. ఏ కోనే కైరాలి కాసే అని చెప్పి, గడ్వాలి భాష వేరు, ఇట్స్ నాట్ టిపికలీ లైక్ హిందీ, కొంత గడ్వాలి హిందీ అంత మిక్స్ ఉంటుంది. తిడుతూ ఉన్నారు. బట్ స్టిల్ ఐ వెంట్ ఇన్, సాట్ విత్ దెమ్. తిడుతుంటే కూడా ఏనట్టుగా చేసి, నేను मैं THDC का आदमी नहीं हूँ, मैं दिल्ली से आया हूँ, वो भी हैदराबाद से हमारा एडमिनिस्ट्रेटिव स्टाफ को ఇట్లా చెప్తే దెన్ స్లోలీ వి స్టార్టెడ్ ఎంగేజింగ్. అక్కడి నుంచి దాదాపు 5 నెలలు అక్కడ తిరిగిన. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా అంటే, ఎక్కడైతే భూములు కోల్పోయేటువంటి రైతులు ఉంటారో ఆ రైతులు తిరగబడతారు. మీరు లెట్స్ ఐ డ్రీమ్స్ ఇందులో రెంట్లో ఉంది, బిల్డింగ్లో మీకు రెంట్లో ఓనర్ వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే మీరు ఇమీడియట్ చేయడానికి ఇష్టపడరు. నువ్వేందా ఇమీడియట్ ఖాళీ చేయమంటున్నావు అని చెప్పారంటారు. ఆ మైండ్ సెట్ అది. యూర్ స్టేబుల్, యూర్ సెటిల్, యూ డోంట్ వాంట్ షిఫ్ట్. అది ఓనర్ ఆడు ఏండ్లు తాత ముత్తాతలు వచ్చిన భూమిని ఒకటేసారి ఇవ్వమంటే ఆ కోపం, ఆ ఆర్ద్రత, అర్థం చేసుకునే తత్వము, ఆ ఎంపతి అనేటువంటిది రూలర్కు మిస్ అయిపోయి, నేను ఒక రాజును, నేను ఒక దొరను, నేను ఒక నిరంకుశ చక్రవర్తిని, నేను భూములు ఇవ్వనగానే భూములు ఇవ్వాలా అనేటువంటి ఒక భావనతోటి వ్యవహరించి అక్కడ సురేష్ను కేటీఆర్ లేపిండని, పట్నం నరేంద్ర రెడ్డిని కేటీఆర్ లేపిండని అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదమ్మా. విఘ్నత లేని తత్వము, మూర్ఖత్వం అనే దానికి దానికి కేటీఆర్ని ముడిపెట్టి, మోకాలకు బోడుగుని ముడిపెట్టినట్టు పెట్టి ఆయన దాంట్లో జైలుకి ఇరికేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అర్థం ఉందమ్మా ఏమన్నా?